శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో గోదావరి తీరంలో నిర్వహించిన శోభాయాత్రలో ఆధ్యాత్మిక చైతన్యం పరవళ్లు తొక్కింది. హిందువులందరూ నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలయ్ కుమార్ పిలుపునిచ్చారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ నుంచి శోభాయాత్ర కోలాహలంగా సాగింది. హిందూ సమాజం నిద్రాణం నుంచి మేల్కోవాలని అన్నారు. మనమంతా సంఘటితంగా లేకపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూ వివరించారు. శ్యామ్ కుమార్ మాట్లాడుతూ 1000 ఏళ్లుగా నిద్రాణంలో ఉన్న మన హిందూ జాతి ఇప్పుడిప్పుడే మేల్కొంటుందని అన్నారు. గడిచిన 100 ఏళ్లుగా హిందూ జాగరణకు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. శ్రీరామ శోభాయాత్ర జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగింది. బైకులపై యువత, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు ఎడ్లపల్లి అయ్యప్ప, జగదీష్ రాజ్ పురోహిత్, తాడోజీ సాయి పర్యవేక్షణలో శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రిలో నిర్వహించే భారీ బైక్ ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. శ్రీరామ సేవా సమితి అధ్యక్షుడు పతివడ రామరాజ్ మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా శోభాయాత్ర జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గని భరత్రం, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, అడబల రామకృష్ణ, రాజమండ్రి బీజేపీ కన్వీనర్ యనుమల రంగబాబు, హీరాచంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మెల్లిమెల్లిగా చిన్న సింహం పిల్ల, గొర్రెలాగా ఉన్నటువంటి సింహం పిల్ల కాస్త నిజమైన సింహంగా మారారు. హిందూ సమాజం కూడా గత 1000 సంవత్సరాల నుంచి గొర్రెల్లాగా తలదించుకొని జీవిస్తూ ఉన్నది. మన మీద ఏ విధమైనటువంటి అఘాయిత్యాలు జరిగినా, అరాజకాలు జరిగినా, అన్యాయము జరిగినా మనం సహిస్తూ కూర్చున్నాము. ఇన్నాళ్ళు తలదించుకొని అన్ని దెబ్బలు తింటూ ఉన్నాము. తరిమేస్తుంటే అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాము. కానీ ఇవాళ మెల్లిమెల్లిగా మన యొక్క పూర్వులు, మన యొక్క ఋషులు, మునులు, సాధువులు, సన్యాసులు, మన యొక్క మహాపురుషులు ఈ సమాజంలో జన్మించి హిందూ సమాజాన్ని జాగృతం చేయటువంటి పని చేశారు. హిందువులారా, మీరు గొర్రెలు కాదు తలదించుకోవడానికి. లేవండి, మనము సింహాలం. మనం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాము. ప్రపంచానికి అన్ని నేర్పింది మనమే. ప్రపంచం మన కాళ్ళ దగ్గర కూర్చుకొని నేర్చుకుంది. అట్లాంటి హిందూ సమాజం మనది. కాబట్టి లేవండి అని చెప్పి లేపిన తర్వాత, జాగృతం చేసిన తర్వాత ఇవాళ హిందూ సమాజము ఒక 100 సంవత్సరాల ప్రయత్నము కారణంగా మెల్లిమెల్లిగా హిందూ సమాజము జాగృతమై కూర్చుంది. జై శ్రీరామ్. త్యాగానికి, తపస్సుకు, తాత్విక చింతనకు, ఆధ్యాత్మికతకు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు, అన్నింటికీ మించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకమైనటువంటి నా పూర్వ ఋషి పరంపరకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏమో ఏమో ఎరుగకున్నారు, ఎందెందు చూసిన యముని పురికే నడవమందూరు, భూమి మీదను ధూముదాములు పుట్టి ఎలిగిన బిమ్మడాను, రామ రామాయణని వారలు రాలిపోదురు కాలిపోదురు, రామ రామాయణని వారలు రాలిపోదురు కాలిపోదురు, చెప్పలేదంటనక బుయ్యేరు నరులారగురుని చేరి మృక్కితే మృగా. మనం చూస్తున్నామా, చూడటం లేదా? ఈ లోకం కంటికి కనపడుతుందా, కనపడటం లేదా? నా రాముని నిందించినటువంటి వారు, నా ధర్మాన్ని వేలెత్తి చూపించినటువంటి వారిని ఎవరిని కూడా ఈ ప్రకృతి, ఈ పరమాత్మ ఉపేక్షించడు. శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం.
చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు. దానికి వారిని మనం అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.